మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు గంగరాజు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామం. నేను ఒక రైతుని. మొన్న నేను చేసిన చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో గురించి చాలా మంచి లైక్లు, మంచి వ్యూస్, మంచి స్పందన వచ్చింది. దాంతో నాకు మంచి మంచి విషయాలు మనం 10 మంది దృష్టికి తీసుకురావచ్చు అనే ధైర్యం వచ్చింది. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. సామాజిక బాధ్యత అనేది చాలా గొప్పది. మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో లోటు బడ్జెట్ అప్పు చేసి అభివృద్ధి వైపున తీసుకెళ్లే పరిస్థితి. మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు సామాన్యమైన కుటుంబంలో పుట్టి సన్యాస దీక్షలో ఉంటూ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 2023-24 సంవత్సరానికి గాను ఆయన బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడుతూ 70,500 కోట్లు, సుమారుగా 70,500 కోట్లు మిగులు బడ్జెట్ తెచ్చారు ఆయన. అంటే వాళ్ళ అవసరాలకి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి, ఆ రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్స్కి, బ్యూరోక్రసీకి టోటల్ ఖర్చులన్నీ పోగా 70,500 కోట్ల రూపాయలు, సుమారుగా మిగులు బడ్జెట్. షాక్. యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టినా, వ్యవసాయ బడ్జెట్ పెట్టాము, సాధారణ బడ్జెట్ పెట్టాము, లేకపోతే తొందరపాటుగా ఓటాన్ అకౌంట్, ఇవి రకరకాలుగా చెప్తారు. కానీ మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాత్రం యోగి ఆదిత్యనాథ్. అది ఆయన ఏ పార్టీకి చెందినవాడు, మంచివాడా, చెడ్డవాడా, లేకపోతే ఇంకో రకంగా, అదంతా మనకు అనవసరం. రాజకీయాలు వద్దు. రాష్ట్రం అది కూడా ఇంచుమించు అప్పుల్లో ఉన్న రాష్ట్రం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పాత అప్పులు తీర్చిగా మిగులు బడ్జెట్ తీసుకొచ్చి ఆ బడ్జెట్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి, డెవలప్మెంట్కి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా ఆయన ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి అన్నారు. యావత్ దేశం ఉలిక్కి పడ్డారు సోదరుల. ఈ విషయాన్ని ఏ మీడియా కానీ, ఏ పేపర్ కానీ మనకు తెలియనివ్వదు. ఎందుకంటే దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. దేశంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క అనుకూలంగా రకరకాల వ్యవహారం. ఎందుకంటే మనమే వాటిని ఎంకరేజ్ చేయటం లేదు మీడియాని. వాళ్ళు రాజకీయం పెద్దగా చేస్తే దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అభివృద్ధి గురించి వాళ్ళు చెప్తుంటే మనం పట్టించుకోవట్లేదు. ప్రాబ్లం మనలో కూడా ఉంది. మన బాధ్యతగా ఉంటే అందరూ బాధ్యతగా ఉంటారు. ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. యోగి ఆదిత్యనాథ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఢిల్లీ వచ్చి మోడీ గారిని కలిసినప్పుడు ఆశ్చర్యపోయారట. మిగులు బడ్జెట్ ఎందుకంటే కేంద్ర బడ్జెటే ఇంచుమించు మిగులు బడ్జెట్లో లేదు, ఎలా తీసుకురాగలిగారు మీరు అని మోడీ గారు అడిగారట. ఆయన ఏం చెప్పాడంటే, యోగి గారు, సార్, గత ప్రభుత్వాలన్నీ కూడా అప్పుల్లో నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చాలా వరకు ఖర్చులు పెట్టారు. నేను అవసరం లేని పథకాలన్నింటినీ కూడా రద్దు చేశాను. అలాగని చెప్పి ఆయన కొత్త పథకాలు చాలా వరకు పెట్టారు. విద్యా వ్యవస్థను దారిలో పెట్టారు, దేవాలయాలు డెవలప్ చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని డెవలప్ చేస్తున్నారు, అందరినీ డెవలప్, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్. మీరు ఎప్పుడు గతంలో ఉత్తరప్రదేశ్లో రకరకాలైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు అన్నింటినీ కూడా ఆయన దారికి తీసుకొచ్చి ఒక దారిలో పెట్టారు. రెండవది ఏంటంటే, ఆ రాష్ట్రంలో యువత బాధ్యతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అలాంటివి. ఆ దేశంలో కూడా పెన్షన్స్ ఉన్నాయి. వాటికి ఇలా 4,500 తక్కువ డబ్బుతో ఇస్తూ ఉన్నారు. మెయిన్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో మిగులు బడ్జెట్ తీసుకొచ్చిన యోగి ఆదిత్యనాథ్ని మిగతా రాజకీయ నాయకులందరూ కూడా, ఇందులో ఏ పార్టీ వాళ్ళు మనకొద్దు, ఆదర్శంగా తీసుకుని రాష్ట్రం అప్పుల్లో నుంచి బయట పెట్టి మిగులు బడ్జెట్లోకి తీసుకొస్తారా అని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ చేసి ఉన్నాడు కదా, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? పాత ప్రభుత్వం చేసింది, కొత్త ప్రభుత్వం చేసింది, వీళ్ళు చేసింది, మనకి ఎందుకు రాజకీయాలు? మనకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం చేయాలి. ఈ 70,500 కోట్ల రూపాయలు మిగిల్చాడు అంటే అనవసరం ఖర్చులు తగ్గించాడు. మంత్రుల ప్రయాణాల ఖర్చులు, మంత్రులందరూ విదేశాలు వెళ్ళే ఖర్చులు, ఆ తర్వాత అనవసరమైనటువంటి తగ్గించి అవసరమైనటువంటి పెట్టుకుని కూడికతో. ఎందుకంటే ఆయన ఈ రోజుకి కూడా పేదరికంలో ఉన్నట్టే ఆయన సాధారణంగానే జీవిస్తారు.
నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి స్పందనలో అందరి దగ్గరికి ఆయనే వెళ్తారు. లైన్లో నిలబడి బాధితులందరినీ ఆయనే కలుసుకుని మీరు వీళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు అలా అందరినీ కలిసి అంటే ఆయనలాగా అందరూ చేయాలని, ఇది మంచి జరగాలని, అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని ఉంది. మిత్రులారా, మీరు అవగాహనతో ఉండాలి. ఎందుకు అంటే ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఏ రాష్ట్రంలో మంచి ఏంటి, మన మంచినే తీసుకుందాం, చెడుని కానీ లేకపోతే వాళ్ళ తాలూకా రాజకీయాలు కానీ వాళ్ళు అన్నారు వాళ్ళని వీళ్ళు అన్నారు ఇదంతా మనకు అనవసరం. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చారు. భారతదేశంలో మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంగా చేశారు. పెద్ద రాష్ట్రం ఆయన, దేశంలోనే పెద్ద రాష్ట్రాన్ని చేసినప్పుడు మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తారని, మంచి జరగాలని, మనందరికీ మంచి జరగాలని ఇలాంటి మంచి విషయాలన్నీ మనం చర్చించుకుందాం. ఎందుకంటే మనం కూడా ప్రచారం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? న్యూస్ పేపర్లోని మెయిన్ పేజీలో రాజకీయం ఉంటుంది, అభివృద్ధి కింద పేజీలో ఉంటుంది. మనం ఆ అభివృద్ధిని కూడా చూడం, రాజకీయాలే చదువుతున్నాం. మనం మారాలి. ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు మారుతారు, మీడియా మారుతుంది, అంతా మారుతుంది. ఆ ఉద్దేశం మీద చెప్తున్నాను మిత్రులారా. యోగి ఆదిత్యనాథ్కి మన అందరి తరపున అభినందనలు తెలుపుతూ, మనం వారిని నుంచి ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో కూడా మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చి, ఎందుకంటే మిగులు బడ్జెట్లో ఉంటే మంచి మంచి డెవలప్మెంట్ అవుతుంది. అందువల్ల మనం ఆశించి అందరికీ చేద్దాం. ఈ వీడియో వల్ల ఎవరి మనసైనా నొప్పించినా, ఎవరైనా బాధపడినా నన్ను క్షమించండి మిత్రులారా. నాకు కావాల్సింది ఏంటి అంటే అభివృద్ధి, మంచితనం, మిగులు బడ్జెట్ కావాలి. థ్యాంక్ యూ మిత్రులారా.